పాకిస్తాన్ మీదన మనం సైకలాజికల్‌గా గెలుస్తున్నాం, జలపరంగా గెలుస్తున్నాం, దౌత్యపరంగా గెలుస్తున్నాం. అన్నిటికంటే మనం ఎవ్వరం పట్టించుకొని కొన్ని కీలకమైన అంశాలు ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఇక్కడ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత హోంమంత్రి అక్కడికెళ్ళాడు. స్వయంగా హోంమంత్రి. సగర్వంగా, సధైర్యంగా. ఇది నంబర్ 1. అక్కడున్నటువంటి పాకిస్తాన్‌కి సంబంధించినటువంటి ప్రధానమంత్రి ఈ రోజు వరకు మీడియా ముందుకొచ్చి మాట్లాడడానికి కూడా భయపడుతున్నాడు. ఎక్కడున్నాడు ఆయనంటే మిలిటరీ ఆసుపత్రిలో ఉన్నాడట. నంబర్ 2. నంబర్ 3 వచ్చేటప్పటికి మన దేశానికి సంబంధించిన త్రివిధ దళాధిపతులతో ప్రధానమంత్రి కూర్చుని మాట్లాడుతున్నాడు, అందరికి కనబడుతున్నాడు. బహిరంగ సభలు కూడా పెట్టాడు ఆ తర్వాత బీహార్లో. ఆ తర్వాత కూడా ఇప్పుడు సభలు నడుస్తాయి. అక్కడ ప్రధానమంత్రి శాంతం, అజ్ఞాతం. మన సైనిక దళాల అధికారులు దర్జాగా నడి రోడ్డు మీద వస్తున్నారు, మీటింగులో పాల్గొంటున్నారు. అక్కడ పాకిస్తాన్ ప్రధానమంత్రి ఏమైనా మీటింగ్ పెట్టడం చూసారా? త్రివిధ దళాలు ఒక చోట కూర్చోవడం చూసారా? ఇక్కడ సిడిఎస్తో పాటుగా మిగతా వాళ్ళందరూ కూర్చున్నారు. విదేశాంగ శాఖ మంత్రి దగ్గర నుంచి, రక్షణ మంత్రి నుంచి వీళ్ళందరూ అఖిలపక్షం ఏర్పాటు చేసి, అక్కడ ఏమైనా అఖిలపక్షం జరిగిందా? అక్కడ ఏమైనా త్రివిధ దళాధిపతులతో మీటింగ్ జరిగిందా? అక్కడ అసలు సైనిక చీఫ్ ఎవడైతే ఆసిఫ్ మునీర్ ఉన్నాడో వాడు ఏమైపోయాడు? వాడే వెళ్ళి బంకర్లు ఎందుకు తల దాచుకుంటున్నాడు? ఓవరాల్గా పాకిస్తాన్ ఇప్పుడు వణుకుతోంది ఏంటంటే, భారత్ యుద్ధానికి వస్తే పాకిస్తాన్ సైన్యం ఆసిఫ్ మునీర్ని చంపేటట్టుంది. ఎందుకంటే ఆసిఫ్ మునీర్ అనేటటువంటి వాడు పాకిస్తాన్కి తీరని ద్రోహం చేశాడు. ఎంత ద్రోహం అంటే, పాకిస్తాన్ ఇప్పటిదాకా ఒక కపట నాటకం ఆడుతుంది. మన దేశంలో సెక్యులర్ పేరుతో మేధావులు ఆడే నాటకమే పాకిస్తాన్ ఆడుతుంది. కాశ్మీర్లో చంపేస్తుంది, బెంగళూరులో చంపేస్తుంది, హైదరాబాద్లో చంపేస్తుంది, బాంబేలో చంపేస్తుంది. చంపేసి ఏం చెప్తా ఉండేది? కాశ్మీర్ స్వతంత్ర సమరయోధుల పోరాటం అని చెప్పేది. ప్రపంచమంతా కూడా అది నమ్మేది. కానీ ఈ ఆసిఫ్ మునీర్ అనేవాడు పరమ ఉన్మాది. ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబన్ల కంటే దరిద్రుడు అనమాట. అంత మత రాక్షసుడు వీడు. బంగ్లాదేశ్తో ఉన్నటువంటి హిందువుల్ని బతకనీయకుండా కొట్టి చంపమని చెప్పి పాకిస్తాన్ ప్రేరేపిత బంగ్లాదేశీ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి జైల్లో ఉన్న నాయకుని విడిపించి మరీ అరాచకం చేయించింది వాడే. ఈ మధ్యకాలంలో బంగ్లాదేశ్లో హిందువుల మీద జరిగిన ప్రతి దాష్టికం వెనకాల ఉంది. స్పాట్లో యూనస్ అయితే వెనక నుంచి నడిపించినోడు ఆసిఫ్ మునీర్. వాడికి పరమత ద్వేషం, అంత పరమత అంటే సచ్చిన అంగీకరించలేని దుర్మార్గుడైన రాక్షసుడు అనమాట వాడు. వాడికి 72 మందో 7,200 మంది అమ్మాయిలు కావాలో మరి ఏది ఆకాశంలోకి పోయినప్పుడు వాడు చచ్చిన తర్వాత వాడికి అంత పెచ్చ ఉందన్నమాట, మత పెచ్చ. అందుకని అక్కడ బంగ్లాదేశ్లో, అట్లాగే పాకిస్తాన్లో ఈ మధ్యకాలంలో హిందువులను అనేక మందిని చంపించినటువంటిది వాడే. అలాంటి రాక్షసుడు చేసినటువంటి ఘాతుకమైనటువంటి పనులకి ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతున్నదంటే, మొట్టమొదటిసారి ఒక రాంగ్ స్టెప్ వేసాడు, పాకిస్తాన్ రాంగ్ స్టెప్లోకి లాక్కెళ్ళాడు. ఎలాగా? అందరినీ నుంచోబెట్టి, నువ్వు హిందువా ముస్లింవా, నేను ముస్లిమే అంటే అదే చదువు, కల్మా చదువు, అలాగే ప్యాంటులు ఊడదీపిచ్చి చెక్ చేయటం. ఇది ఎప్పుడైతే జరిగిందో ప్రపంచం మొత్తానికి ఇది మతం అని చెప్పాల్సి వచ్చింది. ఓవైసీ లాంటోడికి కూడా ఈ రోజున ఏం మాట్లాడాలో అర్థం కాక ఖచ్చితంగా అది మతపరమే అని చెప్పాల్సి వచ్చింది. ఇప్పటికీ ఒక 10% మంది సన్నాసులు ఉండొచ్చు, కానీ 90% మంది ఇంతవరకు దీంతో మతంతో సంబంధం లేదు, ఉగ్రవాదానికి మతంతో సంబంధం లేదనేవాడు కూడా ఉగ్రవాదానికి మతంతో సంబంధం కాదు, మతం కోసమే ఉగ్రవాదం అని కూడా ఒప్పుకోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. పాకిస్తాన్కి వేరే సమాధానం చెప్పడానికి లేకపోయింది. కాశ్మీర్ కాదు ఇక్కడ అసలు అంశం, మత మూర్ఖత్వం అన్న నిజాన్ని ఇవాళ జరిగినటువంటి ఘాతుకం కారణంగా బయటపడింది. దాంతో పాకిస్తాన్ ఇంతకాలం 77 ఏళ్ల నుంచి నడుపుతున్న నాటకానికి బ్రేక్ పడింది. ఇది మనం గ్రహించాల్సిన అసలు నిజం.